ఇప్పుడు లోపల జరిగింది మీకు తెలుస్తుందన్నా అసలు చర్చనే జరగాలి లోపల. భారతీయ జనతా పార్టీ ఇవాళ జరిగినట్టు సమావేశ వివరాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎవరొకరు బాధ్యత చెప్తారు. జరిగిన విషయాలను కూడా వాళ్ళు మీడియాకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ బాధ్యత నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ సమావేశం నిర్వహించినా కూడా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు. దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోము. కాబట్టి ఏం చర్చ జరిగింది ఏందనే విషయాలు ఆల్రెడీ ఎవరు కూడా బాధ్యత స్పోక్స్ పర్సన్సా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల, సీనియర్ నాయకులు ఎవరికొరికి బాధ్యత అప్పచెప్తారు, వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అంటే ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. అప్పుల పాలు విషయంలో వాస్తవమే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకంతా ముందుండాలి. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకంతా ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు నేను ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 1,60,000 అప్పు అయింది. ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తూ ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసారికి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచినాం మేము, కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్త గెలిచాం, మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోవద్దా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోవద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు. మీద ఒక జాతీయ పార్టీ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు, మీకు దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. కాబట్టి అనుభవజ్ఞానం మీరు 6 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు అప్పులు ఏ విధంగా తీరుస్తారు, 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ను ప్రజలకు వివరించి ప్రజల లోపల ఒక భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ, సరే పైసలు ఖర్చు లేని పని మీరు చేయాలి. ఫస్ట్ పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు. అప్పుల పాలైంది, దాంతో నష్టం జరుగుతుంది. మనకు అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. పోనీ అప్పులు పక్కకు పెట్టి అప్పులు కానీ ఖర్చు లేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్లు మేము చేస్తున్నాం. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని.
ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దాని ఎంత పెద్దోళ్ళైనా గుంజుకారండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసారు. పెద్ద పెద్దోళ్ళు హస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు. టీవీలలో బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవరిని ఇష్టపెట్టాం అని అధికారులు తిట్టాడు, వాళ్ళు తిట్టాడు. డ్రగ్స్ కేసు మీద అది తీయాలి బయటికి. వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా అనే మూర్ఖత్వ సంస్థ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలామంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది. అలా గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబరీనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారకులు ఎవరు? పట్టుకారండి వాళ్ళను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు? లీకేజ్ కారకులు ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరించరా? చెట్టుకోరు పుట్టకోరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఉపయోగం తీసుకోండి. దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాటిని. ఇవాళ ఇప్పటి కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల. దాన్ని మీరు సవరిస్తారా? ఖర్చు లేని పని అంతా కూడా మీకు పైసలు వచ్చే పని చెప్తా. నయీంని ఎన్కౌంటర్ చేసారు. అప్పుడు ఏమైంది? ఎన్కౌంటర్ చేసే సమయంలో విచారణ సంస్థకు సంబంధించిన అధికారులే లారీలు డాక్యుమెంట్స్ దొరికినాయి, వీటి మీద విచారణ జరుపుతుందని చెప్పి అప్పుడు విచారణ జరుపుతున్న అధికారులే స్పష్టం చేశారు. మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? నయీము దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? నయీం చేసిన సిట్టు ఏమైంది? అది ఆ నయీము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలామంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానిలో, వాళ్ళ హస్తం ఉంది దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. కాబట్టి చాలామందికి నయీం కేసు అంటే భయపడతారు. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను 2-3 జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు, అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు. కాబట్టి ఈ 5 విషయాలలో ప్రభుత్వము ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మళ్ళీ మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ చేస్తూ విచారణ ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళే చచ్చిపోతున్నారు. ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? కాబట్టి సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంది? కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఇలా కిషన్ రెడ్డి గారు సిబిఐనే గొర్రెల మీద దాడి చేసేది, గుంటనక్కలు గొర్రెల దాడి చేస్తున్నారు, మంద దాడి చేస్తున్నారు. మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా? సిద్ధం కాదు చెప్పండి. మేము సిబిఐ విచారణకు సిద్ధం కాదు. మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు. దానిలో జరిగిన అక్రమాలు బయట తీసుకోవడం మాకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అది చెప్పరా? సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు.
కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ అప్పుల పాలని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేంద్రంలో తిరిగి ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. మోడీ గారిని ఒప్పించి మెప్పించి, సార్ తెలంగాణ ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారు సార్, అందుకే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి సార్, దానికి ఇంకా సహకరించాలి సార్. గతంలో ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలే, కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేద్దామని సహకరించలే. అది దుర్మార్గ ప్రభుత్వం, మూర్ఖ ప్రభుత్వం, దాని పీడ విరగడైంది సార్. కనీసం ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మోడీ గారిని ఒప్పించి మెప్పించే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారు దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కట్టుబడి ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం వాళ్ళు ఆలోచించి ఇవి ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది. మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది, ప్రతి తెలంగాణ పౌరు మీద ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతామని. నాకైతే ఇవ్వతని విభేదాలు మీ అందరూ తెలుస్తుండే, అందరితో కలిసి కొలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ కూడా అటువంటి వ్యక్తే. అందరూ చాలామంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేందర్ గారు పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది. గతంలో తీసుకున్నాం, నేను అధ్యక్షుడు తీసుకున్నాం. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటాం కూడా. తక్కువ మెజార్టీ రాలే, మా డబ్బులు మాకు పెంచింది 100%. 7% ఉన్న ఓటు బ్యాంక్ మాది 14% పెరిగింది. మాది గెలిపోవడం ఒక పార్టీ గెలిచి 119 స్థానాల్లో గెలవాలనుకోవడం కదా. ఎవరు 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 పబ్లిక్ కాదు, మీ ప్రెస్ మీటింగ్, పబ్లిక్ కాదు, ప్రెస్ మీటింగ్. నువ్వు మైక్ పట్టుకోరా, మీడియా అనుకుంటున్నా. చెప్పండి, ఎవరు 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 ఏమని ఎవరెవరు? బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు, ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చెప్పండి. కదా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పండి, ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల మనం అట్నే అంటారు కదా, శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినామా? కాంగ్రెస్ పార్టీ చాలామంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, గతంలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే వాళ్ళు కలిసే ఉందరు, వాళ్ళు మేమైతే కలవకపోదు. మేము అందరు సహకరించాలని కోరుతున్నాను. నేను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను. నేను వాళ్ళు ఒక్కరిద్దరు కాకుండా అందరు సహకరించాలని కోరుతున్నాను. నా జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సిందే, దాన్ని ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా రావాల్సిందే. మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, స్వార్థ రాజకీయాల కోసము, స్వలాభం కోసము
వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు, వాళ్ళను ప్రోత్సహించదు. పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏం లాభం? అది మూసినది వేసినట్టు. అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో ఉన్నాం, ఇంకా అహంకారం తగ్గలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీలు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు, మేము ఇస్తున్నాం కౌంటర్. కాబట్టి అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు, వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇలా మా మీద మందలకే పడుతున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారట, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారట. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని ఇది. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేటువంటి పార్టీ నీ పార్టీ. మరి మీ అయ్యవై మహారాష్ట్రలో పోటీ చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ స్పష్టం చేయాలి, మీది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ. మీ అయ్యవై ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తాడు. ఏం వీకలా ఇట్లా అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఫైదా అయింది. మీ అయ్య తెలంగాణకు ఏర్పడకముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే, పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసినట్లు వేసేటట్టే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎలక్షన్లో గెలిపించారు, మీరు అధికారం ఇచ్చారు, చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తేనే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా నిజమైన ఆలోచన వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి. ఏ సిట్టింగ్లో చాలా మంది టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్, పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని, చదువుకోలేని ఏ వ్యక్తిని కూడా ఈ ఎన్నికలు ఎవరి ఎన్నికలు మోడీ కొట్టేస్తామంటారు. ఇది గ్యారంటీ ఇది. కాబట్టి ఈ పరిస్థితిలో రెండు పార్టీల వాళ్ళు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ అని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చూస్తాం, వాళ్ళంటే వాళ్ళు కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూస్తే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం చాలామంది చూసి ఆచూసి నిర్ణయించుకుంటాం. ఇంకా చాలండి, చాలా ధన్యవాదాలు.